రాహుల్ గాంధీ గారు నాగ్పూర్లో చాలా అత్యంత కీలకమైనటువంటి ఒక మాట చెప్పిండు. ఏందనంటే ఈ రెండు చూసి పంపించుకున్నాక మాట్లాడదాం. ఆయన ఒక చోట ఎంపీలతో కలిసి మీటింగ్ పెట్టిరట. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోరని చెప్పిండట రాహుల్ గాంధీ గారు. నా వాట్సాప్ స్టేటస్లో ఉంటుంది, మీరు చూడండి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని చెప్తే వాళ్ళు పొరపాటున నేను గల్తీగా అన్నా, కానీ నాకు ఒక బ్రహ్మాండమైన విషయం తెలిసింది దాంతో అంటాడు ఆయన రాహుల్ గాంధీ గారు. ఏంది అని అంటే, ఇగో ప్లే చేయ ఒకసారి భరత్ దానికి. इसकी झलकें दिखती हैं, हर रोज दिखती हैं. कल मैं रायबरेली में हमारी एक मीटिंग होती है, एमपीज की मीटिंग होती है, दिशा मीटिंग, उसमें गया. गलती से मैंने कह दिया भैया ये जो सब अफसर हैं अपना परिचय कर दीजिए. అందరిని పరిచయం చేసుకోమని చెప్పినట్టు गलती से कह दिया मैंने, పొరపాటున చెప్పిన. अब परिचय शुरू हुआ, పరిచయం చేసుకోవడం ప్రారంభమైంది. उसमें मुझे एक दलित नाम ना सुनाई दे, ఒక దళితుని పేరు లేదు, एक ओबीसी नाम ना सुनाई दे. ఒక ఓబీసీ లేడు, ఒక దళితుడు फिर లేడు. मैंने पता लगाया, मैंने अपने सेक्रेटरी से कहा भैया ये इन सब के नाम निकालो और पता लगाओ इनमें से ओबीसी कितने हैं. వీళ్ళందరి పేర్లు తీసుకురా. అయితే రాహుల్ గాంధీ గారు రాయబరేలీ మీటింగ్లో విన్నటువంటి దాంట్లో ఎంపీలను పరిచయం చేసుకోమంటే ఇందులో ఒక్కరు ఓబీసీ లేడట, ఒక్కరు మన దళితులు లేడట. అయితే వీళ్ళందరి పేర్లు రాసుకోరమ్మని చెప్పి వాళ్ళ సెక్రటరీకి చెప్తే, दलित कितने हैं, आदिवासी कितने हैं, माइनॉरिटी के कितने हैं, झलक दिखी. షాక్ అయిపోయినా. 80% एक दो कम्युनिटीज के, बाकी कोई नहीं. 80% ఒకటి రెండు కమ్యూనిటీల నుంచి, 80% మంది 1-2 కమ్యూనిటీల నుంచే ఉన్నారట, కులాల నుంచి. झलक दिखी. कभी कभी मैं गंगाराम अस्पताल चला जाता हूं, वहां पे दिखती है. वहां पे मैं ढूंढता हूं भैया ये कोई दलित डॉक्टर दिख जाए मुझे एक. గంగారాం హాస్పిటల్కి అప్పుడప్పుడు రాహుల్ గాంధీ గారు పోతారట. అక్కడ పేర్లు రాసి ఉంటాయి కదా, పేర్లు రాసి ఉంటే అందులో ఒక దళిత డాక్టర్ని చూపి అని చెప్పారంటే లేరట. నెక్స్ట్, एक आदिवासी डॉक्टर दिख जाए मुझे एक ओबीसी डॉक्टर दिख जाए. कॉर्पोरेट इंडिया में देखता हूं भैया नाम मिल जाए एक, 500 कंपनियां हैं, 16 लाख करोड़ रुपया. 500 కంపెనీలు, 16 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి 500 కంపెనీలను తీసుకుంటే मोदी जी ने माफ किया है. 20-25 लोगों को मैं देखता हूं भैया इनमें से एक मिल जाए दलित, వాళ్ళ दांట్లో కూడా లేరు. एक आदिवासी यहां मिल जाए, లేదు, ఆదివాసీ లేడు, దళితుడు లేడు, एक जनरल कास्ट का गरीब मिल जाए, జనరల్ కాస్ట్ లో ఉన్న గరీబ్ కూడా లేడు, ओबीसी मिल जाए, कोई नहीं मिलता. ఓబీసీ. तो अगर आप देखना चाहते हो सब जगह दिखेगा. जुडिशरी में న్యాయ వ్యవస్థలో లేరు. हाई कोर्ट देख लीजिए, హైకోర్టులు చూడండి మీరు, హైకోర్టులో బీసీ జడ్జీలు ఉండరు, ఎస్సీ జడ్జీలు. बड़े बड़े अफसरों को देखिए, 90% हिंदुस्तान उसमें आपको दिखेगा ही नहीं. 90% మంది ప్రజలు ఈ వ్యవస్థల్లో కనిపించరు. అందుకోసమే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి మాట. రాహుల్ గాంధీ గారు క్లియర్గా రాయబరేలీ మీటింగ్లో అబ్జర్వ్ చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ నాగ్పూర్ సంవిధానం బచావో దాంట్లో ఆయన మాట్లాడుతూ 1-2 కులాల నుంచే ఇంతమంది 80% అనే మాట చెప్తుండు. ఎస్, తెలంగాణలో జరుగుతుంది కూడా ఇగో ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారు అక్కడ చెప్పిండు, నేను ఇక్కడ చెప్తున్నా అంతే. ఇక్కడ ఇప్పుడు చాలా మందికి కొద్దిగా ఇబ్బంది అవుతా ఉంది. తీన్మార్ మల్లన్న, ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇస్ మైన్. ఎస్, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ 90% ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలది.
కానీ నేను అక్కడ మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీని మళ్ళా వ్యతిరేకించడు. రాహుల్ గాంధీ ఇస్ ద మై ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. ఎస్, కాంగ్రెస్ పార్టీతోనే అంతో ఇంతో ఈ దేశంలో పేదవాళ్ళకి హక్కులు వచ్చినాయి. వీళ్ళనంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అంటుండు మళ్ళన్నా అని వీళ్ళు డ్రామా ఆడుతూ ఉన్నారు. మీ డ్రామాలు బంద్ చేయరి, మీ డ్రామాలు తెలవలే, గంత గుర్తులు పట్టలేకుంటున్నామా. ఇలా పాపం అంతో ఇంతో మా సోదరులు, మా బీసీ కార్పొరేషన్ చైర్మన్లో వాళ్ళను వీళ్ళను పిలుచుకొని ఓ ప్రెస్ మీట్లు పెట్టి, మీకు దమ్ముంటే మీరు పెట్టరు ప్రెస్ మీట్ చూద్దాం, మీరు పెట్టరు. మా వాళ్ళని నేను ఎందుకంటా భయ్, వాళ్ళు మా వాళ్ళు. ఈడ నేను ఈడ నట్టు టైట్ చేస్తుంటేనే వాళ్ళకి వాల్యూ ఆడ. వాళ్ళు మా బిడ్డలు. వాళ్ళు బీసీ ప్రజలు ఎవరైనా ఏమని అనుకోవచ్చు, కొట్టుకున్నా మేమే, తిట్టుకున్నా మేమే, మేము హక్కుదారులం కొట్లాటలో కూడా. అది కూడా అగ్రవర్ణ పేదలకు మంచి జరగాలంటారు. అయితే సరే, వాళ్ళ పరిస్థితి అది, దానికి ఎవరేమన్నారులే. కానీ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అంటే మన పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తుంది ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టేదారులు 90% ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలు పట్టేదారులు. నువ్వెట్లా పట్టేదారులు అవుతావు? నిన్నంటే కాంగ్రెస్ పార్టీని అన్నట్టు ఎట్లయితుంది? నువ్వు దోపిడిదారుడు కదా. నీవు ఈ వర్గాలను మళ్ళీ అడ్డం పెట్టుకొని బచాయించాలనుకో, నిన్ను బచాయించేటోడు లేడిప్పుడిగా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారే మిమ్మల్ని బచాయించొద్దని చెప్తా ఉన్నాడు, మిమ్మల్ని ఉపేక్షించొద్దని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఆయన చెప్పినటువంటి మాట 80% పదవులు 1-2 కులాలకే దక్కినాయి అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తా ఉంటే, ఇగో मैंने पता लगाया, मैंने अपने सेक्रेटरी से कहा भैया ये इन सब के नाम निकालो और पता लगाओ इनमें से ओबीसी कितने हैं, दलित कितने हैं, आदिवासी कितने हैं, माइनॉरिटी के कितने हैं. झलक दिखी 80%, 1-2 कम्युनिटीज के, बाकी कोई नहीं. 80% పదవులు 1-2 కమ్యూనిటీల నుంచి షాక్ అయిపోయినట్టు రాహుల్ గాంధీ గారు. राहुल गांधी जी, आप जो कह रहे हैं वो सच बात है, इससे ज्यादा तेलंगाना में हो रहे हो, इसका ऊपर भी नजर डालना पड़ेगी. ये दलित, आदिवासी, एससी, एसटी, ओबीसी, माइनॉरिटी, इन सब लोग कांग्रेस को सिर पे रख के रैली निकालते हैं. अगर ये काम करे तो कांग्रेस गरीबों का कांग्रेस है, ये अमीरों का नहीं है. ఎంత మంచి మాట. రాహుల్ గాంధీ గారిని నిండు సభలో పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుకుంటూ ఒక మాట అంటాడు, బయట ఉందా? వీళ్ళని ఎందుకు కులగణన చేయవు, నరేంద్ర మోడీజీ ఎందుకు చేయవని చెప్పాడు. అడిగితే కులగణన నీదే కులం అని అడుగుతుంది నిర్మలా సీతారామన్ గారు. ఏడబన్నారు వీళ్ళంతా. ఇలా పట్టేదారులు, మేము పార్టీకి పట్టేదారులం అనుకుంటున్న వాళ్ళంతా ఏడున్నారు రాహుల్ గాంధీ గారిని అట్లా విమర్శిస్తూ ఉంటే. రాహుల్ గాంధీ గారిది ఏ కులం అంటే మా కులం, 90% ఉన్నటువంటి మా పేద వర్గాల కులం రాహుల్ గాంధీ గారు. మీరు కేవలం ఈ పార్టీ సింబల్ను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసుకునేటువంటి వ్యక్తులు. రాహుల్ గాంధీ గారు అట్లా కాదు. రాహుల్ గాంధీ గారు ఈ దేశం సమాజం కోసం ఆలోచిస్తున్న బిడ్డ, అనగారిన వర్గాల కోసం ఆలోచిస్తున్నటువంటి బిడ్డ. మేమున్నాం రాహుల్ గాంధీ గారి వెంట. ఈ 90% మంది ప్రజలం రాహుల్ గాంధీ గారి మాట వెనకాల ఉన్నాం, ఆయన బాట వెనకాల ఉన్నాం, ఆయనతో ఉన్నాం. ఎవడైనా రాహుల్ గాంధీ గారు అక్కడ చేస్తున్న ప్రయత్నానికి ఇక్కడ ఉల్టా పనివడన చేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకోం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని తలదించుకునే విధంగా ఎవరు చేసినా ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇవాళ ఈ వర్గాల ఐడెంటిటీ కావాలంటున్నాడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఈ 90% ఉన్నటువంటి ప్రజల ఐడెంటిటీ కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, ఇక్కడ
ఈ ఐడెంటిటీ ఉండకూడదు అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్యూ న్యూస్ లో పనిచేయుటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.